భూమి ఆకాశములను సృజించిన మా దేవానికి స్తోత్రములు నాయన. కెరూబులతో సేరాబులతో నిత్యము స్తుతించబడుతున్న మా తండ్రి, యేసయ్య నామములో మీ కృపా సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాని సంఘమును కాయుటకు నా తండ్రి, ఈ సంఘాన్ని మేపుటకు నా తండ్రి, 5-fold మినిస్ట్రీని దేవ ఏర్పాటు చేసావు తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. అంతేక సంఘములో పౌలును బర్నబాను నా కొరకు ఏర్పాటు చేసుకున్నాను, వారిని ప్రత్యేకపరచండి అన్నావు తండ్రి. సంఘము చేతులుంచి ప్రార్థించి నాయన పంపించినప్పుడు వారు వెళ్ళి ఫలించారు, ఫలము నిలిచి ఉన్నది నాయన. అదే మాకు మాదిరిగా పెట్టుకుని తండ్రి, ఈ యొక్క నా తండ్రి సంఘంలో నుంచి నా తండ్రి అనేక మంది సంఘ పెద్దలను తండ్రి, పరిచారకులు, నాయకులను తండ్రి అయా నా తండ్రి పంపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క ఆత్మ వీరిని ఏలును గాక. బెసాలేలకు చక్కటి జ్ఞానం ఇచ్చావు తండ్రి, అయా సొలొమోనుకు చక్కటి జ్ఞానం ఇచ్చావు తండ్రి. నీ మందిరమును కట్టడానికి, పరిచర్య చేయడానికి, సువార్త జరగడానికి నా తండ్రి, సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి నాయన నీ యొక్క ఆత్మ వీరిని ఏలును గాక. నీ అభిషేకంతో నింపబడుతును గాక. నూతన ద్వారములు తెరబడును గాక. నూతన కార్యములు జరుగును గాక. దేవా నీ దైవిక జ్ఞానం చేత వీరిని నింపమని వేడుకుంటున్నాను. పైనుంచి వచ్చే పరలోక జ్ఞానం వీరి మీదకి వచ్చును గాక. పరిశుద్ధాత్ముడా ఎల్డర్స్ మీరు అభిషేకించండి నా తండ్రి. అనేకులకు నా తండ్రి వారు పరిచయం చేస్తుండగా దైవిక జ్ఞానం చేత వారు నడిపించబడుతును గాక. ఇహలోక సంబంధమైన జ్ఞానం కాదు నాయన, పర సంబంధమైన జ్ఞానంతో నాయన సంఘ పెద్దలు నింపబడుతును గాక. అయ్యా మందకు మాదిరిగా ఉందరు గాక. అయ్యా మంద మీద ఆజమాషి చేయకుండా నాయన మందలో మాదిరిగా ఉందరు గాక. అయ్యా మీరే అభిషేకించి ఆశీర్వదించి నీ నామ ఘనత కొరకు వీరందరినీ వాడుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నీ కుడి హస్తము చాపి సియోనులో నుంచి వీరిని ఆశీర్వదించి నీ యొక్క జ్ఞానముతో నడిపించమని యేసయ్య పేరిట వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.